అందరికీ ముందుగా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మనం 2026 లోకి వచ్చేసాం. మరి 2025 లో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా మరి. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక సమృద్ధి ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధన, అభివృద్ధి, నైపుణ్యాలను పెంపొందించడానికి అనేక ప్రయోగశాలలు, సంస్థలు స్థాపించబడ్డాయి. ఒకప్పుడు ఉపగ్రహ ప్రయోగం కోసం విదేశీ వేదికలపై ఆధారపడిన భారత్ నేడు అదే విదేశీ ఉపగ్రహాలను అత్యంత చౌకగా, విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టి వాణిజ్యపరంగానూ దూసుకుపోతుంది. అంతరిక్షం నుంచి అణుశక్తి వరకు, ఐటీ నుంచి జీవశాస్త్రం వరకు భారత్ వేస్తున్న ప్రతి అడుగు ఒక నవ చరిత్రకు నాంది పలుకుతోంది. చంద్రయాన్-3 విజయంతో జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఇస్రో ఇప్పుడు గగన్యాన్ ద్వారా మానవుడిని అంతరిక్షంలోకి పంపి భారతీయుడి సత్తాను విశ్వవ్యాప్తం చేసేందుకు సమాయత్తమవుతోంది. కేవలం ఖర్చు తక్కువ మాత్రమే కాదు, నాణ్యతలోనూ ప్రపంచ దేశాలకు సవాలు విసిరే స్థాయికి మన శాస్త్రవేత్తల మేధోశక్తి ఎదిగింది. సరిహద్దుల్లో రక్షణ రంగం అంటే కేవలం తుపాకులు మాత్రమే కాదు, అత్యాధునిక సాంకేతికత అని భారత్ నిరూపిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ని, ఆకాశ్ వంటి స్వదేశీ క్షిపణి వ్యవస్థలు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టెల్త్ టెక్నాలజీ, అత్యాధునిక డ్రోన్ వ్యవస్థలు మన సరిహద్దులకు కవచంలా మారుతున్నాయి. ఇక డిజిటల్ రంగంలో భారత్ సృష్టించిన సునామీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గల్లీలోని టీ కొట్టు నుంచి ఢిల్లీలోని మాల్స్ వరకు యూపీఐ ద్వారా క్షణాల్లో జరుగుతున్న లావాదేవీలు డిజిటల్ ఇండియా విజయానికి నిదర్శనం. ఆధార్, 5G నెట్వర్క్ వంటి వ్యవస్థలతో భారత్ నేడు ప్రపంచానికి డిజిటల్ రోల్ మోడల్గా నిలిచింది. కరోనా కష్టకాలంలో యావత్ ప్రపంచం అతలాకుతలమవుతుంటే, కోవాక్సిన్ వంటి స్వదేశీ వ్యాక్సిన్లతో కోట్ల మంది ప్రాణాలను కాపాడి ప్రపంచ ఫార్మసీగా భారత్ తన బాధ్యతను చాటుకుంది. అయితే మన ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదు. రేపటి ప్రపంచాన్ని శాసించబోయే క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలపై భారత్ ఇప్పుడు గట్టిగా దృష్టి సారించింది. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా సమాచార భద్రతలో విప్లవాన్ని, డీప్ ఓషన్ మిషన్ ద్వారా సముద్ర గర్భంలోని అపార ఖనిజ సంపదను వెలికి తీసేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పునరుత్పాదక ఇంధనాల వనరులను వాడుకోవడంలో ప్రపంచంలోనే మనం అగ్రస్థానంలో నిలుస్తున్నాం. ప్రభుత్వ పటిష్టమైన విధానాలు, పిఎల్ఐ వంటి ప్రోత్సాహకాలు, వెల్లువలా పుట్టుకొస్తున్న స్టార్టప్ సంస్కృతి ఫలితంగా భారత్ నేడు గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మారుతోంది. 2015లో 81వ స్థానంలో ఉన్న గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకును ప్రస్తుతం 39వ స్థానానికి చేర్చడం ఒక అద్భుతమైన మైలురాయి. మేధో సంపత్తి ఫైలింగ్లో ప్రపంచంలోనే 6వ స్థానంలో నిలవడం మన యువత సృజనాత్మకతకు నిదర్శనం. $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ సమన్వయంతో దేశం పరుగులు తీస్తోంది. నానో ఫర్టిలైజర్లతో వ్యవసాయాన్ని స్మార్ట్గా మారుస్తూ, ఎలక్ట్రిక్ వాహనాలతో కాలుష్యరహిత రవాణాను ప్రోత్సహిస్తూ సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపడమే పరమావధిగా ఈ భారతీయ సాంకేతిక విప్లవం సాగుతోంది. ఇక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నేడు ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలుస్తోంది. అతి తక్కువ ఖర్చుతో, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ప్రయోగాలు చేయడం ఇస్రో ప్రత్యేకత. సైకిల్ పై రాకెట్ భాగాలను తీసుకెళ్లిన రోజుల నుండి ప్రపంచ దేశాల ఉపగ్రహాలను నింగిలోకి పంపే స్థాయి వరకు ఇస్రో ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నేడు ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలుస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ప్రయోగాలు చేయడం ఇస్రోకు మాత్రమే సాధ్యం.
అప్పట్లో సైకిల్పై రాకెట్ భాగాలను, ఎడ్ల బండిపై ఉపగ్రహాలను తీసుకెళ్లిన అతి సామాన్యమైన రోజుల నుండి నేడు ప్రపంచ దేశాల ఉపగ్రహాలను తన భుజాలపై మోస్తూ నింగిలోకి పంపే స్థాయి వరకు ఇస్రో సాగించిన ప్రస్థానం ప్రతి భారతీయుడికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ అద్భుత ప్రయాణం 1969లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో మొదలైంది. భారత్ తన తొలి ఉపగ్రహం ఆర్యభట్టాను 1975లో రష్యా సహాయంతో ప్రయోగించినప్పటికీ స్వదేశీ సాంకేతికతపై పట్టు సాధించాలనే పట్టుదలను వీడలేదు. ఆ పట్టుదలే 1980లో సాకారమైంది. SLV-3 రాకెట్ ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని భారత గడ్డపై నుండే కక్షలోకి ప్రవేశపెట్టి ఇస్రో తన అసలు సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ విజయాల వెనుక PSLV, GSLV వంటి శక్తివంతమైన రాకెట్ లాంచర్లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా PSLVని ఇస్రో వర్క్ హార్స్ అని గర్వంగా పిలుచుకుంటుంది. ఎందుకంటే చంద్రయాన్-1 మరియు మంగళయాన్ వంటి చారిత్రాత్మక ప్రయోగాలు ఈ రాకెట్ ద్వారానే విజయవంతమయ్యాయి. ఉపగ్రహాలను మోసుకెళ్లే GSLV కోసం భారత్ స్వయంగా క్రయోజెనిక్ ఇంజిన్ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం అంతరిక్ష రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రాజెక్టులు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. 2008లో చేపట్టిన చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి జాడను కనుగొని అంతరిక్ష చరిత్రలో ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2 ప్రయోగం సాఫ్ట్ ల్యాండింగ్లో విఫలమైనప్పటికీ దాని ఆర్బిటర్ నేటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ విలువైన సమాచారాన్ని అందిస్తోంది. ఆ అనుభవంతోనే 2023లో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ను చరిత్రలో నిలబెట్టింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు జాబిల్లిపై భారత ముద్రను శాశ్వతం చేశాయి. కేవలం చంద్రుడిపైనే కాకుండా 2013లో చేపట్టిన మంగళయాన్ ద్వారా అంగారక కక్షలోకి తొలి ప్రయత్నంలోనే ప్రవేశించిన దేశంగా భారత్ గ్లోబల్ రికార్డు సృష్టించింది. ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అంగారకుడిని చేరుకోవడం ఇస్రో పొదుపు మంత్రానికి నిదర్శనం. ఇస్రో ప్రస్థానంలో 2017 ఫిబ్రవరి ఒక మరుపురాని ఘట్టం. ఒకే రాకెట్ ద్వారా ఏకంగా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఇందులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ఉపగ్రహాలు కూడా ఉండడం గమనార్హం. ఇతర దేశాలపై ఆధారపడకుండా రక్షణ, పౌర అవసరాల కోసం నావిక్ పేరుతో సొంత నావిగేషన్ వ్యవస్థను భారత్ నిర్మించుకుంది. ప్రస్తుతం ఆదిత్య-11 మిషన్ ద్వారా సూర్యుడిపై పరిశోధనలు చేస్తూ భారత్ తన సరిహద్దులను మరింత విస్తరిస్తోంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 పాయింట్ వద్ద ఈ నౌకను ప్రవేశపెట్టి సౌర గాలుల రహస్యాలను ఛేదిస్తోంది. ఇలా సైకిల్ నుండి మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు గగన్యాన్ ద్వారా భారతీయులను అంతరిక్షంలోకి పంపే దిశగా అప్రతిహతంగా సాగుతోంది. ఒకప్పుడు సున్నాను ప్రపంచానికి పరిచయం చేసిన భారత్ నేడు అంతరిక్షంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకుంది. భారతదేశం తన సుదీర్ఘ చరిత్రలో ఆర్యభట్ట, భాస్కరాచార్య వంటి ప్రాచీన మేధావుల నుండి నేటి ఇస్రో శాస్త్రవేత్తల వరకు ఎందరో మహానుభావుల కృషితో శాస్త్ర సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. భారతదేశం ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన ప్రగతి అసాధారణమైనది. ఒకప్పుడు సున్నాను ప్రపంచానికి పరిచయం చేసి ఆధునిక గణితానికి పునాది వేసిన ఈ గడ్డ నేడు అంతరిక్షంలో సొంత పరిశోధనా కేంద్రాన్ని నిర్మించుకునే స్థాయికి ఎదిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి ఒక దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి వెన్నెముక వంటిది. ఈ సుదీర్ఘ చరిత్రలో ఆర్యభట్ట, భాస్కరాచార్య వంటి ప్రాచీన మేధావుల నుండి నేటి ఇస్రో శాస్త్రవేత్తల వరకు ఎందరో మహానుభావుల కృషితో భారత్ నేడు ప్రపంచ వేదికపై అగ్రగామిగా నిలుస్తోంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాదులు ప్రాచీన కాలంలోనే పడ్డాయి. సున్నాను కనుగొనడం, దశాంశ పద్ధతిని అమలు చేయడం ద్వారా భారత్ ప్రపంచానికి గొప్ప మేధో సంపత్తిని అందించింది. వైద్య రంగంలో సుశ్రుతుడు, శస్త్రచికిత్స పితామహుడుగా ప్రసిద్ధి చెందిన చరకుడు ఆయుర్వేదం ద్వారా మానవాళికి ఎనలేని సేవలందించారు. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతుందని ఆ కాలంలోనే నిరూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం సైన్స్కు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి అనేక పరిశోధనా సంస్థలు ఏర్పాటయ్యాయి. ఎంఎస్ స్వామినాథన్ కృషితో విత్తన సాంకేతికతలో విప్లవాత్మక మార్పులొచ్చి భారత్ ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడే స్థితి నుండి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. మరోవైపు హోమీ జహంగీర్ బాబా నేతృత్వంలో అణుశక్తి రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. నేడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేస్తున్న అద్భుతాలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించగా తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్న ఘనత కూడా మనకే దక్కింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ చేపట్టిన ప్రతిష్టాత్మక ఆదిత్య L1 ప్రయోగం మన శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం భారతదేశం ప్రపంచానికి ఐటీ హబ్గా మారి సాఫ్ట్వేర్ సేవలలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యాలు అందుతున్నాయి. యూపీఐ వంటి ఆవిష్కరణలు నేడు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాన్ని సృష్టించాయి. కరోనా వంటి క్లిష్ట సమయాల్లో కోవాక్సిన్ వంటి స్వదేశీ టీకాలను తయారు చేసి భారత్ తన సత్తా చాటడమే కాకుండా తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందిస్తూ ప్రపంచ ఫార్మసీగా గుర్తింపు పొందింది. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదగాలనే లక్ష్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాలలో మన యువత మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. శాస్త్ర విజ్ఞానం కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేసినప్పుడే నిజమైన పురోగతి లభిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి జాతీయ శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానాలు ఎంతో కీలకంగా మారాయి. దేశ సమగ్రాభివృద్ధిలో స్వదేశీ పరిజ్ఞానం మాత్రమే ఏకైక పరిష్కారం కాదని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక విధానాల్లో వస్తున్న మార్పు చేర్పుల ఆధారంగా వివిధ శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానాలను రూపొందించారు. స్వతంత్ర భారతదేశం కేవలం భౌగోళిక సరిహద్దుల కలయిక మాత్రమే కాదు, అది శాస్త్రీయ ఆలోచనల ప్రయోగశాల కూడా. స్వాతంత్ర్యానంతరం దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రమే వెన్నెముక అని గుర్తించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1958 మార్చి 4న పార్లమెంట్లో చారిత్రాత్మకమైన తొలి జాతీయ శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోని అపారమైన సహజ వనరులను, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా రూపొందిన ఈ విధానం భారతీయుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి పునాది వేసింది. యువతను ఉన్నత ప్రమాణాలు కలిగిన శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం, వ్యవసాయం, రక్షణ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం వంటి ఆశయాలతో విద్యా విధానాన్ని సాంకేతిక శిక్షణ వైపు మళ్లించింది. శాస్త్రవేత్తల పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా దేశాభివృద్ధికి, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలన్నదే ఈ తొలి తీర్మానం యొక్క ప్రధాన ఉద్దేశం. కాలక్రమేణా ప్రపంచీకరణ దిశగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారతదేశం తన వ్యూహాలను మార్చుకుంటూ వచ్చింది. 1983లో రూపొందించిన శాస్త్రీయ విధాన తీర్మానం ఒక కీలక మలుపుగా నిలిచింది. కేవలం స్వదేశీ పరిజ్ఞానంపైనే ఆధారపడకుండా జాతి ప్రయోజనాల కోసం అవసరమైన చోట విదేశీ సాంకేతికతను దిగుమతి చేసుకోవడానికి ఈ విధానం తలుపులు తెరిచింది. తద్వారా పేదరికం, నిరుద్యోగం వంటి సామాజిక సమస్యల పరిష్కారానికి టెక్నాలజీని ఒక సాధనంగా మలిచారు. ముఖ్యంగా చిన్న, కుటీర పరిశ్రమలను ఆధునీకరించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఇంధన భద్రతను సాధించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఇది అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా దేశీయ ఉత్పత్తుల నాణ్యతను పెంచడానికి ఒక మార్గదర్శిగా నిలిచింది. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు 1993లో జాతీయ నూతన టెక్నాలజీ పాలసీని తీసుకొచ్చారు. టెక్నాలజీ ఫలాలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు, ముఖ్యంగా మహిళలు, బలహీన వర్గాల వారికి చేరవేయడమే దీని ప్రధాన లక్ష్యం.
వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, చౌకైన మౌలిక వస్తుల కల్పనలో స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తూనే లెదర్, జౌళి, వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ విధానం తోడ్పడింది. 21వ శతాబ్దం ప్రారంభంలో ఎదురైన కొత్త సవాళ్లను దృష్టిలో ఉంచుకుని 2003లో మరోసారి సైన్స్ విధానాన్ని నవీకరించారు. ఇది విశ్వవిద్యాలయాలలో పరిశోధనలను వేగవంతం చేయడం, మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ, బయోటెక్నాలజీ, ఔషధ రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టి సారించింది. ప్రకృతి విపత్తుల ముందస్తు అంచనా, నివారణ చర్యల్లో శాస్త్ర సాంకేతికతను జోడించడం ఈ కాలంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదేశ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం 2013లో ఆవిష్కృతమైంది. కోల్కతాలో జరిగిన 100వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదికగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సరికొత్త విధానాన్ని ప్రకటించారు. సృష్టి అనే మౌలిక సూత్రంతో పరిశోధన, అభివృద్ధి రంగంలో పెట్టుబడులను జీడీపీలో 2% పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2010 నుంచి 20 దశాబ్దాన్ని నవకల్పనల దశాబ్దంగా ప్రకటించి యువతను పెద్ద సంఖ్యలో పరిశోధనల వైపు ఆకర్షించేలా చర్యలు చేపట్టారు. ఇలా దశాబ్దాలుగా మారుతూ వచ్చిన విధానాలు నేడు భారత్ను అంతరిక్షంలో చంద్రయాన్ విజయాల నుండి భూమిపై డిజిటల్ విప్లవం వరకు అగ్రగామిగా నిలబెట్టాయి. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా మారేందుకు ఈ సుదీర్ఘ ప్రయాణమే పునాదిగా నిలుస్తుంది. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి ప్రణాళికలు ప్రముఖ పాత్ర పోషించాయి. 1950లో ఏర్పడిన ప్రణాళికా సంఘం శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా దేశాభివృద్ధికి కావాల్సిన విధి విధానాలను రూపొందించింది. వీటి కోసం వివిధ శాస్త్రవేత్తలు, జాతీయ ప్రయోగ సంస్థలు, విశ్వవిద్యాలయాల అధికారుల అభిప్రాయాలను కూడా తీసుకుంది. భారతదేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి వెన్నెముకగా నిలిచిన శాస్త్ర సాంకేతిక రంగం నేడు ప్రపంచ యువనికపై సగర్వంగా నిలుస్తుంది. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో కేవలం ఆకలిని జయించడంపైనే దృష్టి పెట్టిన భారత్ క్రమంగా అంతరిక్షం నుంచి అణుశక్తి వరకు ఎలా ఎదిగిందనేది ఒక అద్భుత ప్రయాణం. ఈ ప్రస్థానంలో దేశ పాలకులు అనుసరించిన పంచవర్ష ప్రణాళికలు కేవలం అంకెల గణాంకాలు మాత్రమే కాదు, భారత మేధో సంపత్తికి దిశానిర్దేశం చేసిన దివ్య మార్గదర్శకాలు. నెహ్రూ విజన్ నుండి సైంటిఫిక్ పాలసీ వరకు 1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటుతోనే శాస్త్ర సాంకేతిక రంగాలకు శాస్త్రీయ రూపం లభించింది. మొదటి ప్రణాళికలో జాతీయ ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వగా, రెండో ప్రణాళిక కాలంలో జవహర్లాల్ నెహ్రూ, హోమీ జహంగీర్ బాబాల దూరదృష్టితో 1958లో తొలిసారిగా సైంటిఫిక్ పాలసీ రూపుదిద్దుకుంది. కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా ఆ ఫలితాలను పారిశ్రామిక రంగానికి అనుసంధానించడం ద్వారా దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ఇక్కడే బీజం పడింది. మధ్యకాలపు మైలురాళ్లు మూడో ప్రణాళికలో మానవ వనరుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఫెలోషిప్లు, ఉపకార వేతనాల ద్వారా యువ మేధస్సును ఆకర్షించాయి. నాలుగో ప్రణాళిక కాలంలో స్టీల్, రసాయన రంగంలో దృష్టి సారిస్తూనే మరోవైపు అంతరిక్ష పరిశోధనలకు భారత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఐదో ప్రణాళిక వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు వేదికైంది. పంట తెగుళ్ల నివారణ, అధునాతన పనిముట్లు వాడకంపై దృష్టి సారించి రైతన్నకు శాస్త్రాన్ని చేరువ చేశారు. 1983లో వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ద్వారా మైక్రో ఎలక్ట్రానిక్స్, మెరైన్ సైన్స్ వంటి అత్యాధునిక రంగాల్లో భారత్ అడుగుపెట్టింది. గ్రామాల నుంచి గ్లోబల్ వేదిక వరకు ప్రగతి ఫలాలు సామాన్యుడికి చేరాలనే లక్ష్యంతో 7-8 ప్రణాళికలు సాగాయి. 1986లో కాపాట్ ఏర్పాటుతో గ్రామీణ సాంకేతికతకు కొత్త ఊపిరి పోశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి కనీస అవసరాలను శాస్త్ర సాంకేతికత సాయంతో తీర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. 9-10 ప్రణాళికల నాటికి భారత్ స్వయం సమృద్ధి మంత్రాన్ని పఠించింది. ప్రపంచీకరణ సవాళ్లను తట్టుకునేలా పర్యావరణ హిత ఇంధన వనరులు, ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి సమాచార విప్లవానికి బాటలు వేసింది. ఇన్నోవేషన్ నుంచి నాలెడ్జ్ ఎకానమీ వైపు 11వ ప్రణాళికలో నిధుల కొరత వంటి లోపాలను విశ్లేషించి నేషనల్ ఇన్నోవేషన్ పాలసీని తెరపైకి తెచ్చారు.
యువతను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇన్స్పైర్ వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీని ఫలితంగానే ప్రపంచ శాస్త్రీయ పత్రాల ముద్రణలో భారత్ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకుంది. 12వ ప్రణాళికలో R&D వాటాను జీడీపీలో 2% పెంచడమే కాకుండా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ నాలెడ్జ్ ఎకానమీ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ నూతన భారత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక పథకాలను రూపొందిస్తుంది. ప్రయోగశాలల్లో మొదలైన భారత్ ప్రస్థానం నేడు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారుతుంది. శాస్త్ర సాంకేతిక రంగమే భవిష్యత్తుకు అసలైన చోదక శక్తి అని భారత్ నిరూపిస్తుంది. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు అనూహ్య పురోగతి సాధించాయి. జాతీయ శాస్త్ర సాంకేతిక విధానాలు, పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్ పథకాలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం భారత్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలోని అగ్రదేశాలకు ధీటుగా రాణిస్తోంది. చూసారుగా 2025లో సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగినటువంటి డెవలప్మెంట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.